ప్రేమించిన అమ్మాయి కావాలనుకున్న ఓ విద్యార్థి పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ను సూట్ కేసులో కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. హాస్టల్ గార్డ్స్ కి అనుమానం వచ్చి సూట్ కేసు తెరవడంతో అసలు విషయం బయటపడింది. ఓసారి బిగ్ టీవీ స్క్రీన్ పై లుక్ వేయండి. చూసి అవాక్కయ్యారా? అవునండి, ఇది నిజంగా జరిగిన సంఘటనే. ఓ అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ సూట్ కేసులో హాస్టల్కి తీసుకెళ్లాడు. హర్యానాలోని సోనిపట్లో ఉన్న జిందాల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్ కేసులో హాస్టల్లోకి వచ్చాడు. అందులో ఏమున్నాయని సిబ్బంది అడగ్గా దుస్తులు వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అతడి వాలకం తడబాటు చూస్తే హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. హాస్టల్ సిబ్బంది సూట్ కేసు తెరవాలని అడగ్గా ఈ అమర ప్రేమికుడు నిరాకరించాడు. సూట్ కేసుతో విద్యార్థి హాస్టల్ లోపలికి వెళ్తుండగా గోడతకి తగలడంతో లోపల ఉన్న అమ్మాయి గట్టిగా అరిచింది. ఆమె కేక వినటంతో సెక్యూరిటీ గార్డులు బలవంతంగా ఆ సూట్ కేసును ఓపెన్ చేశారు. అందులో ఉన్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా అవక్కయ్యారు అక్కడున్న వారంతా. అయితే సూట్ కేసులో ఉన్న అమ్మాయి అదే యూనివర్సిటీకి చెందిన అమ్మాయా లేక బయట నుంచి వచ్చిన వ్యక్తా అనే విషయం ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. జిందాల్ యూనివర్సిటీలో తాను ప్రేమించిన యువతిని హాస్టల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఒక సూట్ కేసు ట్రాలీ లాంటి పెద్ద ట్రాలీ లాంటి సూట్ కేసులో అమ్మాయిని తరలించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టింది. లోపలికి వెళ్లే క్రమంలో ఒక ఐరన్ రాడ్ తగలడంతోనే ఆ ఒత్తిడికి ట్రాలీకి తగలడం లోపల ఉన్న అమ్మాయికి నొప్పి అనిపించడంతో ఒక్కసారిగా అరవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసలు ఆ ట్రాలీలో ఏముంది సూట్ కేసులో ఓపెన్ చేసి చూడాలంటూ వారందరూ కోరిన నేపథ్యంలో ఆ సూట్ కేసు ఓపెన్ చేసే క్రమంలో లోపల ఇరుక్కుని కూర్చున్న ఒక యువతి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సూట్ కేసు ఓపెన్ చేసే క్రమంలో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడున్న హాస్టల్ విద్యార్థులు తోటి విద్యార్థులు ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన అంతా వెలుగులోకి వచ్చింది. ఎందుకు లోపలికి తీసుకువెళ్లాల్సి వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ యువతి అదే హాస్టల్కి చెందిన విద్యార్థినా కాదా లేకపోతే ఎవరు అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టు. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వారు చేసినట్లుగా కూడా అక్కడ కనిపించడం లేదు. అంటే ఆ విద్యార్థి అతను ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కావడంతోనే ఎవరికి తెలియకుండా హాస్టల్ రూమ్ కు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో అతను ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టడంతో దానిపై ఈ సోషల్ మీడియాలో కూడా పలు మేమ్స్ అయితే ప్రధానంగా వస్తూ ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా నెటిజన్లు అయితే ట్వీట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ట్రాలీలో తీసుకెళ్లడం ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రాలీలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టిందంటూ కూడా నెటిజన్లు కూడా అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, విద్యార్థికి అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో కూడా దీనికి సంబంధించి ఎక్కడ అధికారిక ప్రకటన కానీ ఎటువంటి స్పష్టత కానీ హాస్టల్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. అంటే సూట్ కేసులో అమ్మాయి ఉందన్న విషయం ఇటు ఎలా తెలిసింది అంటే కేవలం ఆ రాడ్డు తగలడం వల్లే తెలిసిందా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా సమాచారం ఇచ్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ కొంతమంది కొన్ని నివేదికల ప్రకారం కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ట్రాలీ తీసుకొచ్చే క్రమంలో దారిలో ఒక ఐరన్ రాడ్ ఉండడం వల్ల అది తగలడం వల్ల ఆ ఒత్తిడికి లోనైన లోపల ఉన్న అమ్మాయి అరవడం వల్లే సూట్ కేసులో ఆ అమ్మాయి ఉన్నట్లుగా గుర్తించారు అనే ఒక సమాచారం అయితే అందుతుందిగా. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కానీ అధికారిక సమాచారం కానీ ఎక్కడ లేదు. అంటే ముందస్తుగానే వాళ్ళకి ఎవరైనా సమాచారం ఇచ్చారా అనేది కూడా తెలియాల్సింది. కానీ ఒక స్పష్టత అనేది రావాల్సి ఉంది. ఆ హాస్టల్ కు తీసుకువెళ్లడంలో ఒక ట్రాలీలో తీసుకువెళ్ళడం గతంలో కూడా అనేకం చూసాం మనం. అంటే గతంలో ఎంతో మందిని హత్య చేసి ఆ ముక్కలుగా చేసే ట్రాలీలో సూట్ కేసులో తీసుకువెళ్లి సుదూర ప్రాంతాల్లో పడేయడం ఇదంతా కూడా గతంలో జరిగింది. కానీ ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ను హాస్టల్కి తీసుకువెళ్ళాలి అనే
ఈ యోచనలో అతను భావించాడు, ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టింది. అంటే ఇక్కడ భద్రతా లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా నెటిజన్లు అనేక కామెంట్స్ చేస్తున్నారు. జిందాల్ యూనివర్సిటీ దీనిపై ఇంకా స్పష్టంగా స్పందించాల్సి ఉంది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అమ్మాయిపై కానీ, మరోవైపు ఇటు అబ్బాయిపై విద్యార్థిపై కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ఇంకా జిందాల్ యూనివర్సిటీ నుంచి అధికారిక ప్రకటన కానీ ఆదేశాలు కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన కానీ రాలేదు. కానీ వీడియో మాత్రం ఇప్పుడు టోటల్ గా జిందాల్ యూనివర్సిటీ పరువు తీసింది అనేది కూడా తోటి విద్యార్థులుగా నెటిజన్లు కూడా తీవ్రమైన కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి భద్రత వైఫల్యం, జిందాల్ యూనివర్సిటీలో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అసలు ఏ విధంగా గుర్తించారు అమ్మాయి ఆ సూట్ కేసులో ఉంది అనేది, ఏ విధంగా గుర్తించారు, గుర్తించకపోతే అసలు ఏం జరిగేది, అమ్మాయిని లోపల తీసుకెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగేది, అంటే వారికి ఇద్దరికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, మంచి ఫ్రెండ్సా కదా, ఏ కోణంలో అమ్మాయిని అక్కడి నుంచి తరలించాలని చూశారు అనే కోణంలో కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఎవరికి తెలియకుండా లోపల తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ట్రయలు తీసుకొచ్చారనేది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. కానీ జిందాల్ యూనివర్సిటీకి సంబంధించి అధికారిక ప్రకటన అనేది, అంటే ఇద్దరిని విచారించారా, ఆ విద్యార్థిని కానీ ఆ విద్యార్థిని కానీ, ఆ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని కానీ విచారిస్తే వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది, ఆ సమాధానం ఏంటి అనే దానిపై మాత్రం స్పష్టమైన అధికారిక ప్రకటన మాత్రం జిందాల్ యూనివర్సిటీ నుంచి రావాల్సి ఉంది. కానీ ఇటువంటి ఘటనలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. కానీ ఆ ఘటనలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అయితే ఎక్కువగా కనిపించాయి. మనం గతంలో కూడా అనేక విషయాలను మనం చూసాం. ఇద్దరి మధ్య గొడవలు రావడం, వారిని చంపేసి ఆ ట్రాలీలో సుదూర ప్రాంతాలు తీసుకెళ్లి ముక్కలు చేసి పడేయడం, తర్వాత కేసు వెలుగులోకి రావడం, ఆ దర్యాప్తులో అతన్ని అరెస్ట్ చేయడం అయ్యంతా కూడా గతంలో జరిగాయి. కానీ ఇప్పుడు ఇక్కడ భిన్నంగా ఒక గర్ల్ ఫ్రెండ్ తన రూమ్ కి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, ఇది మంచి ఉద్దేశమా, సదుద్దేశమా లేదా దురుద్దేశమా, ఏం జరిగేది అనేది కూడా ఫర్దర్ గా ఒకవేళ అమ్మాయి బయటపడింది కాబట్టి దానిలో అమ్మాయి ఉందని తెలిసిన తర్వాత ఫర్దర్ గా ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగేది, అంటే ఏం జరిగి ఉండేది అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రకటన అనేది జిందాల్ యూనివర్సిటీ చేయాల్సిందే అనేది కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.